2024లో హై డిమాండ్‌లో ఉన్న 8 స్కిల్స్‌ని నేను వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 8 స్కిల్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. జాబ్స్ కూడా ఎక్కువున్నాయి. మీరు ఐటీ ఫాలో అవుతుందన్నా, రిసెషన్ వస్తుందన్నా, లే ఆఫ్స్ వస్తున్నాయన్నా, ఈ 8 జాబ్స్‌కైతే ఎప్పుడు డిమాండ్ అలానే ఉంటుంది. మీరు ఒక దగ్గర తీసేసినా ఇంకో దగ్గరికెళ్ళొచ్చు. ప్రతి దగ్గర డిమాండ్ అయితే ఉంది. ఆ 8 స్కిల్స్ ఏంటో నేను వన్ బై వన్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకెళ్ళే ముందుగా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు న్యూ విజిటర్ అయితే. అలానే వీడియోని లైక్ చేయండి. సో దట్ రిలవెంట్ ఆడియన్స్‌కి అయితే సజెస్ట్ చేస్తుంది. ఛానెల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, మనం లిస్ట్‌లోకొస్తే ఫస్ట్ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ బట్టే వాళ్ళ ఆన్‌లైన్ ప్రెజెన్స్ కానీ, వాళ్ళ ఆన్‌లైన్ గ్రోత్ గాని ఉంటుంది. సో, డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ కంపెనీ తీసుకున్నా కూడా మీరు ఇప్పుడొచ్చే బ్రాండ్స్ ఏది తీసుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ మీదే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేసి అడ్వర్టైజ్ చేస్తేనే ఆన్‌లైన్‌లో వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఒక కంపెనీ డిజిటల్ ప్రెజెన్స్ లేదు అంటే ఆ కంపెనీకి ఇంకా లేనట్టే, గ్రోత్ లేనట్టే. సో, ఈ రోజుల్లో ఏ కంపెనీ అయినా ట్రెడిషనల్ మార్కెటింగ్‌తో సక్సెస్ అవ్వలేరు. డిజిటల్ మార్కెటింగ్‌తోనే సక్సెస్ అవ్వగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే జనరల్‌గా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఆర్గానిక్‌గా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కానివ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానివ్వచ్చు, ఆర్ యాడ్స్ రన్ చేయడం కావచ్చు, గూగుల్, మెటా లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్ కంటెంట్ మార్కెటింగ్ రావచ్చు. మీరు డిఫరెంట్ కంటెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి మీ బ్రాండ్ యొక్క విజిబిలిటీ పెంచుకోవడం కావచ్చు. ఇలాగ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇలా చాలా వేస్ అయితే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్‌లో. దాని గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. కామెంట్ చేయండి మీకు కావాలంటే. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద హై డిమాండ్ స్కిల్ ఈ రోజుల్లో. ఇది నేర్చుకుంటే మీకు తిరిగే లేదు. ఆఫ్‌కోర్స్ మన ఇండియన్ కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయట్లేదు. బట్ మాక్సిమం యూఎస్ కానీ, యూరోపియన్ కంపెనీస్ కానీ సాలరీస్ కూడా విపరీతంగా పే చేస్తాయి. మీరు గనక అప్లై చేయాలనుకుంటే లింక్డ్ఇన్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌కెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ సెర్చ్ చేసి ఏవైతే బయట కంపెనీస్ ఉంటాయో, బయట కంపెనీస్ అంటే యూఎస్ ఆర్ యూకే బేస్డ్ అయిన కంపెనీస్, యూరోపియన్ బేస్డ్ కంపెనీస్ బాగా హైర్ చేసుకుంటాయి. మన ఇండియాలోనే ఫార్మ్ అయిన ఎంఎన్‌సీ కంపెనీస్ ఉన్నాయి కదా! వాటిల్లో మాత్రం డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం అయితే చూడకండి. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడూ కూడా వేరే క్లయింట్స్‌కి వర్క్ జేస్తారు. అంటే నార్త్ అమెరికన్ క్లయింట్స్‌కి కానీ, యూరోపియన్ క్లయింట్స్‌కి కానీ, ఇండియన్ క్లయింట్స్‌కి వర్క్ చేసే చాలా రేర్ కేసెస్‌లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వీళ్ళు మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వరు. ఎవరైనా గూడా ఎలాంటి కంపెనీ అయినా నార్త్ అమెరికా అయినా, యూరోపియన్ అయినా కూడా ఒక థింగ్ ఏంటంటే మార్కెటింగ్‌కి ఓన్‌గా జేసుకుంటారు. టెక్నాలజీ ఇలాంటి వాటికి మాత్రం ఔట్‌సోర్సింగ్ ఇస్తారు మన ఇండియన్ కంపెనీస్‌కి. కాబట్టి ఏవైతే యూఎస్ బేస్డ్ ఆర్ యూరోపియన్ బేస్డ్ ఉంటాయో అవైతే సాలరీస్ బాగా పే చేస్తాయి డిజిటల్ మార్కెటింగ్ సైడ్. సో, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఫస్ట్ ఇన్ ద లిస్ట్. రెండో స్కిల్ తీసుకుంటే వెబ్ డిజైన్. వెబ్‌సైట్స్‌కి ఎంత డిమాండ్ ఉందంటే, మనం ఇందాక డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం. అలానే వెబ్ డిజైన్ అనేది ఒక వైటల్ కాంపోనెంట్ ప్రతి కంపెనీకి కూడా. వెబ్‌సైట్ లేని కంపెనీని ఏదైనా చూసారా మీరు ఈ రోజుల్లో? ఉంటే అది సర్వైవ్ అవుతుందనుకుంటున్నారా? లేదు కదా! కాబట్టి మీకు గాని వెబ్‌సైట్స్ డిజైన్ చేయడం వస్తే మీకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఈ రోజుల్లో. మీకు ఇప్పుడు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఒకప్పట్లో వెబ్‌సైట్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇలా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఇలా చాలా చెప్పేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో మీరు వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకోవాలంటే అవేం అవసరం లేదు. వర్డ్‌ప్రెస్ అని ఒక సీఎంఎస్ ఉంటుంది. అదొక్కటి నేర్చుకుంటే మీకు ఎక్కడికెళ్ళినా అయితే డిమాండ్ అయితే ఉంటుంది. మీరే ఓన్‌గా వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డొమైన్ కావాలి అనుకుంటే మీరు ఒక ₹100 ఏమో పే చేయాలి వెబ్‌సైట్ క్రియేట్ చేయడం. బట్ మీకు ఈ స్కిల్ అయితే వస్తే మీరు వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం నేర్చుకుంటే మీకు డిమాండ్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెబ్‌సైట్ అవసరం లేని వాళ్ళు ఉండరు ఈ రోజుల్లో. కాబట్టి వెబ్‌సైట్ డిజైన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హై డిమాండ్ స్కిల్ ఇన్ 2024. మనం మూడో స్కిల్ తీసుకుంటే ఏఐ డెవలప్‌మెంట్. ఈ రోజుల్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏఐ యాప్సే. రోజుకో ఏఐ యాప్ వస్తుంది. ఒకటేంటి 10, 20 కూడా వస్తున్నాయి. అది ప్రతి ఒక్కటి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. పాపులర్ చేస్తున్నారు అందరూ. మనం చూస్తున్నాము. ఈ చాట్ జీపీటీ లాంటివి వచ్చాక ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి ఏఐ యాప్స్ అనేది. సో, ఇలాంటి ఏఐ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పట్లో ఏఐ యాప్స్ డెవలప్ చేయాలంటే మరీ విపరీతమైన కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పైథాన్ నాలెడ్జ్ ఉండి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అవి నేర్చుకోగలిగితే సరిపోతుంది. హగ్గింగ్ ఫేస్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. అక్కడ మీరు పైథాన్‌తో రన్ చేసి ఎలాంటి మోడల్స్ అయినా కూడా ఏపీఐస్ యూజ్ చేసి అక్కడ మీరు అప్‌లోడ్ చేయొచ్చు. దీనికి లాంగ్ చైన్ అని ఇంకొకటి ఉంటుంది ఫ్రేమ్‌వర్క్. పైథాన్ లైబ్రరీ అనుకోవచ్చు. ఆ లాంగ్ చైన్‌తో ఏపీఐ యూజ్ చేసి చాలా ఏఐ యాప్స్ ఫ్రీగా చేయొచ్చు. ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అవి హగ్గింగ్ ఫేస్‌లో పెట్టొచ్చు. సో, వీటికైతే డిమాండ్ బాగా ఉంది. ఒకసారి మీరు దీని గురించి రీసెర్చ్ చేస్తే త్వరగా మీకే క్లారిటీ అనేది వస్తుంది. సో, ఏఐ డెవలప్‌మెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్. ఇది ఇంకా వచ్చే 5, 6 ఇయర్స్ తీసుకున్నా కూడా దీనికైతే డిమాండ్ అయితే పోదు. ఫోర్త్ స్కిల్ తీసుకుంటే గ్రాఫిక్ డిజైన్. సో, గ్రాఫిక్ కంటెంట్‌కి ఎంత పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు. మనం టెక్స్ట్ కంటెంట్ కన్నా విజువల్ కంటెంట్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎక్కడైనా కూడా గ్రాఫిక్స్ ఉంటేనే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం అది చదవడానికి. ఎందుకంటే మన అటెన్షన్ స్పాన్ అనేది అంత తక్కువగా ఉంది కాబట్టి. కాబట్టి మీకు గ్రాఫిక్ డిజైన్ నాలెడ్జ్ ఉంటే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. చాలా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీకు ఫోటోషాప్ నాలెడ్జ్ ఉండాలి. అలానే
క్యాన్వా నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రెజెంట్ చాలా వరకు సర్వైవ్ అవ్వచ్చు. సో మీకు క్యాన్వా గాన ఎలా యూజ్ చేయాలో తెలిస్తే అది ఫ్రీ టు యూజ్ టూలే. ఎవరైనా కూడా మొబైల్ యాప్‌లో కానీ, ఆర్ బ్రౌజర్‌లో కానీ, ఆర్ డెస్క్‌టాప్ యాప్‌గా గానీ క్యాన్వా యూజ్ చేయొచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయి మాక్సిమం. ఆ క్యాన్వా గాని మీరు నేర్చుకుంటే చాలా జాబ్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో గ్రాఫిక్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్. ఫ్రీలాన్సర్స్ చాలా వరకు గ్రాఫిక్ డిజైనర్స్‌గా ఉంటారు. ఎందుకంటే చాలా కంపెనీస్, చాలా స్టార్టప్స్ కానీ ఫ్రీలాన్సర్స్‌ని ఎక్కువ హైర్ చేసుకుంటారు. సో ఈ స్పేస్‌లో మీరు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అయితే చాలా చూస్తారు. స్కిల్ తీసుకుంటే వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు నెసెసిటీ ఏ కంపెనీ తీసుకున్నా. అది యూట్యూబర్స్‌కి కావచ్చు, బ్రాండ్స్‌కి కావచ్చు, వీడియో అడ్వర్టైజ్‌మెంట్స్‌కి కావచ్చు. ఎక్కడైనా వీడియో ఎడిటర్స్ అనేది కావాలి. అండ్ వాళ్ళకి పే చేసే సాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్ అయినా కూడా మీరు చాలా ఎర్న్ చేయొచ్చు. ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే చాలా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది లాక్స్‌లో ఎర్న్ చేస్తున్నారు స్టూడెంట్స్‌గా ఉండే వీడియో ఎడిటర్స్‌గా. సో ఇలాంటి డిమాండింగ్ స్కిల్‌ని ఎలా నేర్చుకోవాలంటే మీకు కొన్ని యాప్స్ అయితే వచ్చుండాలి. మీరు స్టార్ట్ చేసే ముందు ఫ్రీ యాప్స్ కూడా ఉంటాయి. మీ మొబైల్‌లోనే స్టార్ట్ చేయొచ్చు. ఈ కైన్ మాస్టర్, ఇన్‌షాట్ ఇలాంటి వాటిలో స్టార్ట్ చేశారు చాలా వరకు. తర్వాత విండోస్‌లో అయితే ఓపెన్ షాట్ అని, మళ్ళీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్‌గా వెళ్తే అడోబ్ ప్రీమియర్ ప్రో, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి గాని నేర్చుకోగలిగితే మీరు ఒక ప్రీమియర్ వీడియో ఎడిటర్ అయితే అవ్వచ్చు. మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే చాలా ఉంటుంది. సిక్స్త్ స్కిల్ చూసుకుంటే కాపీ రైటింగ్. కాపీ రైటింగ్ అంటే కాపీస్ రాయడం. యాడ్ కాపీస్, అడ్వర్టైజ్‌మెంట్ కాపీస్ అయినా కావచ్చు, సోషల్ మీడియా పోస్ట్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా ఇంప్రెసివ్‌గా కంటెంట్‌ని రాయడమే కాపీ రైటింగ్ అంటాం జనరల్‌గా. కాపీ రైటర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. ప్రతి బ్రాండ్‌కి వాళ్ళ గురించి నీట్‌గా ఆహ్, ఎంగేజింగ్‌గా చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళే మనం కాపీ రైటర్స్ అంటాం జనరల్‌గా. ప్రతి దానికి ఒక వీడియో ఎడిట్ చేస్తున్నారు. దాంట్లో ఏం కంటెంట్ ఉండాలి, ఆ కాపీ రాయాలి. అలానే అడ్వర్టైజ్‌మెంట్ ఒకటి చేస్తున్నారు. మీరు ఫేస్‌బుక్ యాడ్ కానీ, గూగుల్ యాడ్ కానీ, అక్కడ ఏ కంటెంట్ కనిపించాలి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తున్నారు. అక్కడ ఏం కనిపించాలి. ఇలాంటి కంటెంట్‌ని రాసేదే కాపీ రైటర్స్‌కి ఒక జాబ్. సో ఎంత క్రియేటివ్‌గా రాయగలిగితే మీకు అంత డిమాండ్ అయితే ఉంటుంది. యాస్ ఎ ఫ్రీలాన్సర్ సక్సెస్ అవ్వచ్చు. యాస్ ఎ ఫుల్ టైమ్ జాబ్‌లో కూడా కాపీ రైటర్స్‌కి ఓపెనింగ్స్ అయితే చాలా ఉంటాయి. సెవెంత్ స్కిల్ తీసుకుంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి మనం ఆల్రెడీ ఛానెల్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. నా కోర్స్ కూడా ఉంది కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఏఐ టూల్స్. ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా వరకు డిమాండ్‌లో ఉన్నాయి. చాట్‌జీపీటీ, బార్డ్, మిడ్‌జర్నీ, పర్ప్లెక్సిటీ అని ఇలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. సో అన్నిట్లో ఏంటంటే మనకు తెలియాలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తే ఏఐ టూల్స్‌తో మనకు ఎఫెక్టివ్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి కదా! సో ఇదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే. సో దీనికే చాలా ట్రిక్స్ ఉంటాయి. చాలా టిప్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయితే మనం ఒక సక్సెస్‌ఫుల్ ప్రాంప్ట్ ఇంజినీర్ అవ్వచ్చు. ఏఐ టూల్స్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకొని వాటి నుంచి మనకు కావాల్సిన అవుట్‌పుట్ తెప్పించుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజినీర్స్‌కి ఎంత డిమాండ్ ఉందంటే ఇదొక బయట నుంచి చూడడానికి హై లెవెల్‌లో చాలా చిన్న రోల్ అనిపిస్తుంది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏముంది జస్ట్ టూల్స్‌తో మాట్లాడడమే కదా! చాట్‌జీపీటీ ఎవరైనా కూడా మాట్లాడతారు కదా! అంటే వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే లో లెవెల్‌లో చూస్తే చాలా వైడ్ రేంజ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అంటే మీరు ఎలాంటి కాంప్లెక్స్ టాస్క్ అయినా కూడా ఏఐ టూల్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. బట్ మీకు రైట్ ప్రాంప్ట్ ఎలా అడగాలో తెలియాలి. అందుకే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంత డిమాండ్ అయితే ఉంది. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఇన్ 2024. ఇంకా లాస్ట్ స్కిల్, ఎయిత్ స్కిల్ చూసుకుంటే స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్నానా, ఇది కూడా ఒక స్టోరీ టెల్లింగే. నేను చెప్పాలనుకున్న కంటెంట్‌ని ఒక స్టోరీ ఫార్మ్‌లో చెప్తున్నాను. మీకు ఎలా అయితే అది అట్రాక్ట్ అవుతుంది. మీరిప్పుడు ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీకు నా ఎంగేజింగ్ స్టైల్ గాని, నా కమ్యూనికేషన్ స్టైల్ గాని నచ్చుంటేనే మీరు చూసుంటారు. ఆర్ మిమ్మల్ని నేను ఎంగేజ్ అయ్యేలా నేను చేసుంటేనే మీరు ఇక్కడి వరకు చూసుంటారు. సో ఇలానే ఎలాంటి వీడియోస్‌కైనా కూడా, ఎలాంటి బ్రాండ్స్‌కైనా కూడా స్టోరీ చెప్పే విధానం అనేది రావాలి. ఇదే స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనుకోవచ్చు. మనం కమ్యూనికేట్ చేసే వే ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు ఆర్ వినేవాళ్ళు ఎంగేజింగ్‌గా ఫీల్ అవ్వాలి. దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకోవాలి. అదే స్టోరీ టెల్లింగ్. సో ఇదొక ఇంపార్టెంట్ స్కిల్. జాబ్స్‌కనే కాదు, మీరు పర్సనల్‌గా మీరు గ్రో అవ్వాలన్నా, కంటెంట్ క్రియేటర్‌గా సక్సీడ్ అవ్వాలన్నా, ఈ ఫ్రీలాన్సింగ్‌లో కూడా చాలా వరకు స్టోరీ టెల్లర్స్‌కి డిమాండ్ అయితే ఉంటుంది. ప్రతి బ్రాండ్ కూడా ఒక స్టోరీ టెల్లర్ ఉండాలి. వాళ్ళకి ఫేస్‌గా అనుకుంటారు. వీడియోస్ చేయడానికి, ఆర్ పోడ్‌కాస్ట్ చేయడానికి, ఆర్ ఈవెన్ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెజెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వచ్చు. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్. అంటే మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ కమ్యూనికేషన్ కానీ, ఎలా మాట్లాడాలి డిఫరెంట్ వేస్, మీరు ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్ అవ్వచ్చు. సో ఈ 8 స్కిల్స్‌లో ఒక్కటి మీకు తెలిసినా కూడా మీరు 2024లో ఈజీగా మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఒక నెక్స్ట్ 5-6 ఇయర్స్ తీసుకున్నా కూడా ఈ స్కిల్స్‌లో ఏదొచ్చినా కూడా మీ డిమాండ్ అయితే అలానే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటి వరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాసివ్ ఇన్‌కమ్ కంటెంట్ గానీ, కెరీర్ కంటెంట్ గానీ, టెక్నాలజీ కంటెంట్ గానీ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.